ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏరప్ప గారి జ్యోతి యాదగిరి యాదవ్ గారులకు కాంగ్రెస్ మెదక్ నియోజకవర్గ యువ నాయకుడు డాక్టర్ మానికండ్ల భాస్కర్ నార్సింగ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏరప్ప గారి జ్యోతి యాదగిరి యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందుతారని డాక్టర్ భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ ఫలాన్ని ప్రతి పేదవాడి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రతి అంశాన్ని నార్సింగ్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజాపాలన మరియు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రతి నిరుద్యోగ యువతకు, నిరుపేద రైతులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, ఇళ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తారని పార్టీ అభ్యర్థి ఏరప్ప జ్యోతి యాదగిరి యాదవ్ నార్సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కత్తెర గుర్తుకు ఓటేసి మన నార్సింగ్ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని నార్సింగ్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నమస్కారం. ఈరోజు నార్సింగ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి యాదగిరి గారి భార్య ఈరప్ప గారి జ్యోతి గారికి కత్తెర గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నగారు, జ్యోతి అక్క గారు తప్పకుండా పక్షపాతం లేకుండా ప్రజలందరికీ సేవ చేస్తారని నమ్ముతూ వాళ్లకు మన ఓటు మాత్రమే కాదు, మన నార్సింగ్ గ్రామం అంతా మీ వెంట ఉందనే నమ్మకం కూడా మనం అందించాలి అని కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ నా విజ్ఞప్తి, కత్తెర గుర్తుకే ఓటేద్దాం, మన ప్రజాపక్షాన్ని నిలబడ్డ జ్యోతక్కను గెలిపించుకుందాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని గుర్తించి గత 20 సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకొని ఒకే పార్టీలో కార్యకర్తగా కొనసాగి నేటి తారీఖు వరకు కూడా అదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బతికినటువంటి ప్యూర్ కార్యకర్తగా నేను పనిచేస్తున్నా. కాబట్టి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనకు ఈ సర్పంచ్ అభ్యర్థి మనకే కేటాయించడం మా గ్రామం తరఫున కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కత్తెర గుర్తు ద్వారా మేము కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీలో చాలా ఇంకా అనేక అంశాలను మా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తా. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నార్సింగ్ గ్రామం మొత్తం కుంటుబడిపోయింది. నిరుపేదలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే విధంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మార్పును కోరుకుందాం. గత సర్పంచులు 10 అన్నట్టు ఒక్కరు 2 టర్ములు చేసినా కూడా పేదవాని బతుకులు ఏం మారలేదు. కాబట్టి మొన్నటికి మొన్ననే ఇందిరమ్మ పాలనలో, ప్రజాపాలనలో మాకే అధికారం లేకున్నా కూడా 100 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు మెనూ ఛార్జీలు పెంచడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మునుముందు కార్యక్రమాలు ఈ స్థానిక సంస్థలో జ్యోతి ఈరప్ప గారి జ్యోతి నా భార్య శ్రీమతిని మీరు గెలిపించినట్టయితే నార్సింగ్ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా, ఖచ్చితంగా మార్పు చేసి చూపిస్తానని గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి వేడుకుంటున్నా. మనం మారుద్దాం సర్పంచులను. మేము వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందే విధంగా నేను నార్సింగ్ గడ్డ బిడ్డను కాబట్టి నన్ను ఒక్కసారి నమ్మండి, సర్పంచ్గా దీవించండి అని చెప్పేసి నార్సింగ్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కత్తెర గుర్తును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాను. జై కత్తెర గుర్తు, కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు. జ్యోతక్కను గెలిపించుకుందాం, 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 జ్యోతక్కను గెలిపించుకుందాం, 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 జ్యోతక్కను గెలిపించుకుందాం. కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు.